సో చాలామంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, పీసీసీఎంఎంకి అప్లై చేసాం రాలేదు, ఏంటి ప్రాబ్లం, అసలు ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ముఖ్యంగా 2025 పాస్డ్ అవుట్ వాళ్ళు, పాత వాళ్ళు కూడా. సో దాని గురించి ఒక ప్రాబ్లం ఉంది, చెప్తాను. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఈ వీడియోకి అయితే ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, జనరల్గా ఈ సర్టిఫికెట్స్కి ఏవైతే అప్లై చేస్తారో, గ్రేస్ మార్క్స్ అప్లై చేయకుండా అప్లై చేసే వాళ్ళు ఉంటారండి. అప్లై చేసినప్పుడు ఏంటంటే అసలు వెంటనే మీకు ఈ సర్టిఫికెట్లు కాలేజీకి రావాలి. వెంటనే అంటే కొంత టైం ఉంటుంది. ఈ టైంలోపు కనుక రానట్టయితే, మీకు కాలేజీ వాళ్ళు రాలేదు అని చెప్పారంటే, మీకు అనుమానం కనుక వచ్చినట్టయితే ఇక మీరు దాని గురించి అసలు మీరు చేసిన తప్పు ఏంటో తెలుసుకోండి. అందుట్లో అప్లికేషను ఇప్పుడు నో డ్యూ ఫామ్ సబ్మిట్ చేసేసారు, అదేముంది కాలేజ్ తరఫున ఉంటుంది కదా, పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మీరు అప్లికేషన్ మీరు చేశారా కాలేజీ వాళ్ళతో చెప్పించారు, ఎందుకంటే ఒక సిఎంఎం ఫార్మాట్లో ఒకటి ఇస్తారు. సో దాంట్లో మీరు పాస్ అయిన సబ్జెక్టులు మార్కులు మొత్తం కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో అది ఇచ్చినప్పుడు మీరు గనక మర్చిపోయి ఫెయిల్ అయిన సబ్జెక్ట్ గనక మీరు ఏదన్నా అందుట్లో పాస్ అయినట్టు కనుక చూపించినట్టయితే అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళ దగ్గర డేటాబేస్లో మీ డేటా మొత్తం ఉంటుంది, కాలేజీ వాళ్ళ దగ్గర ఉంటుంది, రెండు టాలీ చేసుకుంటారు. అది చూసుకోండి. అది కాకుండా ఏ ప్రాబ్లం ఉన్నా, వేరే ఏ ప్రాబ్లం ఉన్నా అది ప్రాసెసింగ్ వల్ల ప్రాబ్లం అయి ఉంటుంది. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ద్వారా కాల్ చేయండి. థ్యాంక్ యూ.